అక్కడ చంపేశారక్క, చంపేశారు. ఏమిటా మాట్లాడేది? ఎక్కడ బావ? నేను చూడాలి. నన్ను తీసుకెళ్ళరా, చూడాలి. ఏంటమ్మా అలా పరిగెడుతున్నారు అర్ధరాత్రిలో? రాజారావు గారిని ఎవరో చంపేశారట. అయితే ఆ కారులో వెళ్ళింది నాగేశ్వర్ కాదా? కాదు వైదేహి, అందులో ఎవరు లేరు. పైగా మేము తీసుకెళ్లిన వెహికల్ బొమ్మైపోయింది. నాగేశ్వరి, నన్ను బయటికి తీ. నాగేశ్వరి, నీకోసమే నేను ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నాను. ఎవరు మీరు? నా పేరు నీలాక్షి. నువ్విక్కడ ఏం చేయాలి, ఎందుకు చేయాలి అనే విషయాల్ని తెలియచేయడానికే నేను ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడున్న ఈ గుహ కాకుండా ఇలాంటివే ఇంకా 3 గుహలున్నాయి. ఒక్కో గుహలో ఒక్కో తామరపత్రం ఉంది. నువ్వు మొదటి తామరపత్రాన్ని సంపాదిస్తే 2 తామరపత్రం ఉన్న గుహ ద్వారాలు తెరుచుకుంటాయి. అలా 4 తామరపత్రాల్ని సంపాదిస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇవన్నీ నేనే ఎందుకు చేయాలి, ఎవరి కోసం చేయాలి అనే ప్రశ్నల్ని నీ మనసులో రానివ్వకుండా మనస వాచ కర్మణ ఆ తల్లి నాగేశ్వరి దేవిని స్మరిస్తూ నువ్వు ధ్యానంలో ఉంటే తామరపత్రాలు నీ సొంతమవుతాయి. నేనెంతకాలం ధ్యానంలో ఉండాలి? నువ్వు నిజంగా ధ్యానంలో ఉన్నట్టయితే నీకు అసలు కాలం గురించే తెలీదు. అయినా నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను. ఈరోజు పౌర్ణమి. మళ్ళీ వచ్చే పౌర్ణమిలోపు నువ్వు ఆ 4 తామరపత్రాల్ని సంపాదిస్తే నీకింకే బాధలు ఉండవు. జన్మజన్మలకి సంతోషంగా నిశ్చింతగా ఉండొచ్చు. అలాగే, నేను ధ్యానం చేస్తాను. సంతోషం. ధ్యానాన్ని ప్రారంభించు.
అయ్యో అక్క, ఇక్కడ చూసానక్క, ఇక్కడ చూసాను. బావా, 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 అల్లుడు బావా, గారు, అల్లుడు గారు, ఏడు మామయ్య నాన్న కనిపించడం లేదండి. ఇక్కడే ఇక్కడే చూసానమ్మా. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏదో నిద్ర పట్టక సిగరెట్ కాల్చుకుందామని వచ్చానమ్మా. దేవకి, ఏమైందమ్మా? అన్నట్టు నాగేశ్వరేది? అవును, అక్కయ్య ఏది? జరిగిందంతా చూస్తుంటే నాగేశ్వర్ని ఖచ్చితంగా దైవశక్తులే ఇక్కడి నుండి తప్పించుండాలి. ఎలా చెప్తున్నావు? నాగేశ్వరి హోటల్ నుండి బయటికి వెళ్ళిన మరుక్షణం మన కంటికి కనిపించకుండా పోయింది. నువ్వు విశ్వ ఫాలో చేసిన కార్లో ఎవరూ లేరంటున్నారు. మీరు తీసుకెళ్లిన వెహికల్ కూడా బొమ్మైపోయింది. మనల్ని తప్పుదారి పట్టించడానికి ఇదంతా జరుగుండాలి. అయితే నాగేశ్వరి ఎక్కడికి వెళ్ళి ఉంటుందంటావు? నాగేశ్వర్ని తామర పత్రాలున్న గుహకి తీసుకెళ్లడానికి దైవశక్తులు ప్రయత్నించుండొచ్చు, లేక ఆ గుహ గురించి నాగేశ్వరికి తెలియజేయడానికి పిలిపించుండొచ్చు. సరే, నాగేశ్వరి సంగతి అలా ఉంచు. దేవకి భర్త రాజారావు ఎలా చనిపోయాడంటావు? అది కూడా దైవశక్తులు చేసిన పనే అయ్యుంటుంది. దైవశక్తులు అలాంటి పని చేశాయంటే నేను నమ్మను. అంత నమ్మకమేంటి నీకు? అయినా వాడు చస్తే ఏమిటి, బ్రతికితే ఏమిటి? మనకు కావలసింది నాగేశ్వరి, అది సంపాదించే తామర పత్రాలు, నిధులు. ఇప్పుడు నాగేశ్వరి చిక్కితేనేగా అవన్నీ మనకు దక్కడానికి. దేవకి రాణి, నాగేశ్వర్ని ఎలా పట్టుకోవాలో చెప్తాను. విశ్వం, మీ బావెక్కడ్రా? మీ బావెక్కడా? చెప్పరా, మీ బావెక్కడా? ఎక్కడ్రా? చెప్పరా, మీ బావెక్కడా? అమ్మా, నాన్నకేంది అయి ఉండదు. మావయ్య చీకట్లో ఎవరినో చూసి నాన్న అనుకుని ఉంటారు. అవునమ్మా, చనిపోయింది నాన్నే అయితే అక్కడ నాన్న శవం ఉండాలిగా. మైత్రి, నేను అక్కడ చూసింది బావనే. ఊరుకోండి మావయ్య, మీరు చీకట్లో ఎవరినో చూసి మమ్మల్ని అందరినీ కంగారు పెట్టేశారు. మరి బావెక్కడా? అక్కయ్యని వెతకడానికి వెళ్ళుండొచ్చు కదా. అవును, నాగేశ్వరేది? మనం బయటికి వెళ్ళినప్పుడు మనతో పాటు రాలేదా? విశ్వంగారు వచ్చి పిలిచేసరికి మేం కంగారుగా గదిలో నుంచి బయటకు వచ్చేసాం. ఆ హడావుడిలో నాగేశ్వరిని చూసుకోలేదు. అంటే నాగేశ్వరి ముందే రూమ్లో లేదనమాట. అమ్మా, ఎందుకు అనవసరంగా కంగారు పడతావు? అక్కయ్య ఎక్కడికి వెళ్ళుండదు, ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. అయ్యో పాపం, అసలే పిచ్చి పిల్ల, ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో. నువ్వు ఊరుకో అమ్మమ్మా, అక్కయ్యకేం కాదు. లేదు మైత్రి, నాకు చాలా భయంగా ఉంది. నువ్వు ఊరుకో అమ్మా, అనవసరంగా భయపడకు. అక్కయ్య దగ్గర ఏవో శక్తులున్నాయి. వాటి గురించి చెప్పినప్పుడు పిచ్చిగా భ్రమపడుతున్నావని, ఏవేవో ఊహించుకుంటావని అంటుంటావుగా. అందువల్లే తనేమీ మీకు చెప్పలేదు. ఇంతకుముందు అక్కయ్య మనకు కనిపించకపోయినా ఏమీ కాలేదుగా. ఇప్పుడు కూడా ఏమీ అయ్యుండదు. మీరు నిశ్చింతగా ఉండండి. ఏంటే, నాగేశ్వరి కనిపించడం లేదు, మీ నాన్నగారికి ఏమైందో తెలియడం లేదని కంగారు పడుతుంటే అంత తేలిగ్గా తీసి పారేస్తావు? అమ్మా,
వాళ్ళకేమీ అయి ఉండదు. పొద్దున్నే లేచి అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. నువ్వు నిద్రపో. నువ్వు నోరు మూసుకుంటూ నాకు చచ్చి సలహాలు ఇవ్వకు. అమ్మా, అది కాదమ్మా. కాసేపు పట్టుకు వదిలేయండి. దేవకి ఇక్కడే ఉంది. అక్క కోపంగా ఉంది. నేను వెళ్ళి తీసుకొస్తాను. నాగేశ్వరి, నువ్వు సాధించావు. ఆ దైవం నీకు అప్పగించిన కార్యంలోని మొదటి ఘట్టాన్ని నువ్వు పూర్తి చేశావు. ఇలాగే ఏకాగ్రతతో మిగతా 3 తామరపత్రాల్ని కూడా నువ్వు సాధిస్తే నీ బాధ్యత పూర్తవుతుంది. ఈ తామరపత్రం సహాయంతో 2వ గుహ ద్వారాన్ని తెరువు. నాగేశ్వరి, ఈ తామరపత్రాన్ని తీసుకెళ్ళి అదిగో అక్కడ ఉంచిరా. నాగేశ్వరి, ద్వితీయ విఘ్నం లేకుండా నువ్వు 2వ తామరపత్రాన్ని కూడా సంపాదిస్తే నీ బాధ్యత సగం తీరిపోతుంది. మొదటి తామరపత్రాన్ని సాధించడానికి నువ్వు ఎంత ఏకాగ్రతతో ధ్యానం చేశావో ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఏకాగ్రతతో ధ్యానం చేయి. అలాగే.